మాల మహానాడు వ్యవస్థాపకులు పివి రావు ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మాల మహానాడు తెలంగాణ సోషల్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాల్వ నరేష్ అన్నారు. నాటి నుండి నేటి వరకు రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా మాలలు అణచివేతకు గురవుతున్నా కూడా ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాల మహానాడు వ్యవస్థాపకులు పివి రావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే చుండూరులో పాశవికంగా చంపివేయబడ్డ మాల మృతుల చిత్రపటాలకు వారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చుండూరులో పాశవికంగా మాలలను హతమార్చడం ఎంతో బాధాకరమన్నారు. ఆనాటి మాలల బలిదానాలను తామెన్నడూ మరిచిపోమని తెలియజేశారు. పివి రావు చూపిన బాటలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సభ్యులు శ్రీరాములు, తునికి సురేష్, ఆశా రాజశేఖర్, కాల్వస్వామి, రమేష్ పాల్గొన్నారు. మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు గారి వర్ధంతి, అలాగే చుండూరులో జరిగినటువంటి పాశవికమైనటువంటి దాడికి ఎంతో మంది అమరులైన నా దళిత బిడ్డలు, వారికి కూడా నేటికి 40 సంవత్సరాలు పూర్తయింది. అందులో భాగంగా రాష్ట్ర మాల మహానాడు పిలుపు మేరకు ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక మండలంలో ఈరోజు వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. మాల మృతులకు సంబంధించినటువంటి చాలా బాధాకరమైన విషయం, అప్పటి ప్రభుత్వం పాశవికంగా దళితులపై దాడులు చేసి ఎంతోమంది ప్రాణాలను తీసుకున్న రోజు నేటి రోజున వారికి ఆత్మలకు శాంతి కలగాలని మాల మహానాడు తరఫున నేను కోరుతా ఉన్నాం. 40 సంవత్సరాలు కావస్తున్న పివి గారి ఆశయాలను కొనసాగించాలనే ఆలోచనతో మానవనాడు ముందుకెళ్తుంది. 1997 ఆగస్టు 11న ఏదైతే మాల మృతవీరుల దినోత్సవం సందర్భంగా ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కొంతమందిని బలి తీసుకుంటా ఉంటే ఈరోజు వర్గీకరణ చేసి ఈరోజు మాల సమాజాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చంపేసింది. గతంలో పివి రావు గారి ఆశయాలు ఏంటంటే వర్గీకరణ కాకుండా మాల సోదరులకు ఎట్లయితే రోస్టర్ విధానంలో మొన్న అన్యాయం జరిగిందో ఆ విధానాన్ని కూడా తగ్గించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ మాల సమాజాన్ని తొక్కే విధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటూ మాల మృతవీరుల దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రోస్టర్ విధానం రద్దు చేయాలని చెప్పి దుబ్బాక మాలమాడు పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ మీరు పట్టనట్టు వివరిస్తారు. ఈ రోస్టర్ విధానాన్ని రద్దు చేసేదాకా మాలమాడు పోరాటం తీవ్రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మాలమాడు పనిచేస్తుందని చెప్పి